ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళు అది ఒకప్పుడు మాట. ఇప్పుడు ఆడవాళ్ళు వంట కోసం కాదు, వాళ్ళకొక ఇండివిడ్యుయాలిటీ వాళ్ళకుంది అని మన సుప్రీం కోర్టే ఒక సంచలమైన తీర్పిచ్చిందండి. అదేంటో కాదండి. ఆహ్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి డివోర్స్ అప్లై చేశారు కోర్ట్‌లో. ఎందుకు అనుకుంటున్నారా? వైఫ్ ఇంట్లో డొమెస్టిక్ టాస్క్స్ అనేవి చేయట్లేదు. ఐ మీన్ టు సే గిన్నెలు తోమడం, ఇల్లు తడిగుడ్డ పెట్టడం, బట్టలు ఉతికి ఆరేసి మడతబెట్టి, ఇంకా ఓపిక ఎక్కువుంటే ఇస్త్రీలు చేసి, ఇవేవీ చెయ్యట్లేదని ఒక మహాపురుషుడు తన భార్య మీద కేస్ వేయడం అనేది జరిగింది. దానికి చెంప చెల్లుమనించేలాగా మన సుప్రీం కోర్టు, "నువ్వు పెళ్లి చేసుకున్నది కాపురం చేయడానికి. ఆ పిల్ల నీకు పని మనిషి కాదు. నీ భార్య. నీకంతగా ఆ పనులన్నీ చెయ్యాలి అంటే నువ్వే చేసుకో అవన్నీని" అని చెప్పింది. చూసారా అండి? సుప్రీం కోర్ట్ చెప్తే గాని మన మగాళ్ళ చెవులకెక్కదు. ఇదే విషయం మీద ఎంతో మంది ఫెమినిస్ట్ ఎయిదర్ మెన్ ఆర్ విమెన్ అనేది ఫైట్ చేస్తున్నారు. కానీ అవెప్పుడు గూడా సఫలీకృతం అవ్వలేదు. కానీ ఈ తీర్పు ద్వారా కనీసం కొంతలో కొంతమంది మైండ్ సెట్ అయినా మార్పు చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు సుప్రీం కోర్ట్.